హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హాయ్ మేడం, కోటి నుంచి వచ్చాను మేడం. అదే యూట్యూబ్లో ఇందాక వీడియో చూశాను. అదే హెయిర్ ప్యాచెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారని కన్సల్టెన్సీ గురించి వచ్చాను. అంతే, నచ్చితే పెట్టించుకుంటాను మేడం. దీంట్లో మనకి 4 ప్రాసెస్ ఉంటాయండి. ఆ 4 ప్రాసెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే బాండింగ్ ఉంటుంది అనమాట. బాండింగ్ అంటే ఏంటంటే మీకు పల్చగా ఉన్న హెయిర్ని రిమూవ్ చేస్తాం. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకొని పల్చగా ఉన్న హెయిర్ని రిమూవ్ చేసేసి మనము గ్లూ అండ్ టేప్ 2 పెట్టి ఫిక్స్ చేస్తాం అనమాట. ఇది పెట్టుకుంటే ఏంటంటే ఎవ్రీ మంత్ సర్వీస్కి రావాలి అంటే 25 to 30 days మధ్యలో ఈలోపు ఒక్కొక్కల బాడీ తీరుని బట్టి లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి హీట్ ఎక్కువ ఉంది అనుకోండి 20-25 daysకి లూజ్ అవుతుంది. కొంతమందికి కూల్ బాడీ అనుకోండి కొంచెం వాళ్ళకి స్వెట్ ఎక్కువ రాదు కాబట్టి ఒక 30-35 days వరకు కూడా ఉంటుంది. ఇది చేయించుకుంటే ఏంటంటే ఎవ్రీ మంత్ సర్వీస్కి రావాలి. మీకు ఎవ్రీ మంత్ సర్వీస్కి రావడానికి పాసిబుల్ అవుతుందా? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్. క్లిప్పింగ్ ప్యాచ్ అంటే ఎలా ఉంటుందంటే సేమ్ ఇలా ఉంటుంది. చూడండి, ఇది క్లిప్పింగ్ ప్యాచ్ అనమాట. 3 sides క్లిప్స్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ టేప్ ఉంటుంది. ఈ సైడ్స్కి క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ ఏంటంటే మనకు సైడ్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని పట్టుకుంటుంది అనమాట టైట్గా. ముందు హెయిర్ లేదు కాబట్టి ముందు టేప్ పెట్టుకోవాలి. ఈ క్లిప్పింగ్ ప్యాచ్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైనా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని ఈవినింగ్ తీసుకోవాలనుకునేటోళ్ళు, ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలనుకునేటోళ్ళు పెట్టుకొని తీసుకునే ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఈ క్లిప్పింగ్ ప్యాచ్ యూజ్ అవుతుంది. ఈ క్లిప్పింగ్ ప్రాసెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని మనమే ఇంట్లో సెల్ఫ్గా పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాకా ఆఫీస్ దాకా లూజ్ అయినప్పుడు రావాల్సిన అవసరం లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా పెట్టుకొని ఇది మన క్లిప్పింగ్ ప్యాచ్లో ఉన్న బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాసెస్ వచ్చేసి టేపింగ్. టేపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్లిప్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ చెప్పింది ఏంటంటే గమ్ము టేపు 2 పెడతాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ టేప్ యూజ్ చేస్తాం అనమాట. ఈ టేప్ ఏంటంటే ఎక్కువ స్వెట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవ్రీ మంత్ ఊకే రాలేరు కాబట్టి టేపింగ్ ఏంటంటే మనం ఎప్పుడు లూజ్ అయితే అప్పుడు ఇంట్లో సెల్ఫ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఇప్పుడు అబ్రాడ్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవ్రీ మంత్ రాలేరు కదా, సెల్ఫ్ ప్రాసెస్ ఇంట్లోనే వాళ్ళు లూజ్ అయినప్పుడల్లా టేప్ అవి యూజ్ చేసుకొని ఇంట్లోనే వాళ్ళు సెల్ఫ్గా ప్రాసెస్ చేసుకుంటారు. ఇది టేపింగ్ ప్రాసెస్. క్లిప్పింగ్ ప్రాసెస్ గురించి చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీవింగ్. వీవింగ్ అంటే ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళు ఉంటారు, అది ఒక 3 to 4 months ఉంటుంది. ఎలా అంటే మనకు ఇప్పుడు ఇది ప్యాచ్ కదా, ఫస్ట్ సైడ్కి మనకి హెయిర్ ఇలా ఉంటుంది. హెయిర్ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ చుట్టూ ఉన్న హెయిర్ని మనం ఫస్ట్ థ్రెడ్ తోటి అల్లుతాం అనమాట. ఈ ఫస్ట్ వీవింగ్ రావడానికి ఏంటంటే మనకి సైడ్ హెయిర్ బ్యాక్ హెయిర్ అనేది కొంచెం సపోర్ట్ చేయాలి, అంటే కొంచెం థిక్గా ఉంటేనే ఈ వీవింగ్ ప్రాసెస్ అనేది మనకు వస్తుంది. సైడ్కు చుట్టూ ఉన్న హెయిర్ని మనం థ్రెడ్ తోటి అల్లిన తర్వాత మనం ప్యాచ్ ఫిక్స్ చేసి ఈ చుట్టూ ఉన్న హెయిర్ని మనం థ్రెడ్తో అల్లుతాం అనమాట. ఇదేంటంటే మనకు 2 to 3 months వరకు ఉంటుంది టైట్గా. 3 monthsకి ఒకసారి సర్వీస్కి వస్తే సరిపోతుంది. 4 ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం, ఈ 4 ప్రాసెస్ నాకు వస్తాయా? మీకు ఇందులో ఓన్లీ 2 ప్రాసెస్ మాత్రమే వస్తాయండి. ఒకటి ఏంటంటే బాండింగ్, ఒకటి టేపింగ్. ఎందుకంటే మీకు సైడ్ హెయిర్ అనేది చాలా షార్ట్ ఉంది, చిన్నగా ఉంది కాబట్టి వీవింగ్ రాదు, నెక్స్ట్ క్లిప్పింగ్ రాదు. ఈ బాండింగ్ టేపింగ్ 2 ప్రాసెస్ వస్తాయి. ఈ బాండింగ్ టేపింగ్లో మీ కన్వీనియంట్ని బట్టి ఒకవేళ ఎవ్రీ మంత్ సర్వీస్కి రాగలను అంటే బాండింగ్ చేయించుకోండి, లేదు నేను ఎవ్రీ మంత్ రాలేను అంటే టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకోండి. మొత్తం మీ కన్వీనియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేడం, టేపింగ్ మెథడ్ తీసుకుంటాను, ఇంట్లోనే సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటాను. మేడం, హెయిర్ ప్యాచ్ పెట్టించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేవండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనం వాడే గమ్ కానీ టేప్ కానీ క్లినికల్లీ మెడికల్లీ టెస్టెడ్ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్లీ నాన్ సర్జికల్ ప్రాసెస్. ఇది మీకు 1 hourలో అయిపోతుంది. హెడ్ బాత్ చేసుకోవాలండి. మనం ప్యాచ్ పెట్టుకున్న తర్వాత 2-3 daysకి ఒకసారి, వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేసుకోవచ్చు. మనం ఒరిజినల్ హెయిర్కి ఎలా షాంపూ కండిషనర్ ఎలా పెడతామో సేమ్ ప్యాచ్ హెయిర్కి కూడా మీరు షాంపూ కండిషనర్ కోమ్ ఎలా చేసుకుంటారో సేమ్ అలానే చేసుకోవచ్చు. మన ఒరిజినల్ హెయిర్ ఉన్నప్పుడు మనకి ఎలా అయితే స్వెట్ వచ్చి పోతుంటుందో ప్యాచ్ పెట్టుకున్నప్పుడు కూడా స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ అనేది ఏంటంటే మనకి ప్యాచ్ లోపలికి హోల్స్ ఉంటాయి. ఆ ప్యాచ్ లోపలికి హోల్స్ ఉన్నప్పుడు ఆ రంధ్రాల ద్వారా మనకి ఎయిర్ లోపలికి వెళ్ళేసి ఆ చెమట అనేది ఆరిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి ఇచ్చింగ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు.
చూసారు కదండి, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. తను కోరిన హెయిర్ స్టైల్ని టెక్నీషియన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. తన ఒరిజినల్ హెయిర్తో పాటు మిక్స్ అయిపోయింది. ఎక్కడ కూడా సైడ్స్కి కానీ బ్యాక్ కానీ తన ఒరిజినల్ హెయిర్తో పాటు మిక్స్ అయిపోయింది. చాలామంది అనుకుంటారు ఈ నాన్ సర్జికల్ ప్రాసెస్ అంటే కొంచెం టైం పడుతుందేమో, డేస్ అలా పడుతుందేమో అనుకుంటారు. కానీ మీరు చూసినట్టయితే 1 అవర్లో మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఏ హెయిర్ స్టైల్ కోరినా కానీ 1 అవర్లో ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇందులో కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, ఒరిజినల్ హెయిర్ సేమ్ అలానే ప్యాచ్ హెయిర్ స్టైల్ కూడా కావాలనుకుంటారు. అలా కర్లీ కావాలంటే కర్లీ చేసుకోవచ్చు. కొంతమంది అంటే హైలైట్స్ కావాలనుకుంటారు, అంటే కలర్స్ ఉంటాయి కదా, అట్లా ఈ విధంగా మనకి ఏది కావాలంటే అలా కస్టమైజ్ కూడా చేసుకునే ఆప్షన్ మనకు నాన్ సర్జికల్ హెయిర్ ప్రాసెస్లో ఉంది. చాలామంది అనుకుంటారు దీనికి మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఏమైనా హెవీగా మెయింటెనెన్స్ చేయాలేమో అని. ఎలాంటి మెయింటెనెన్స్ ఏం లేదండి. జస్ట్ మనము ఒరిజినల్ హెయిర్కి ఎలా షాంపూ కండిషనర్ ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. కంప్లీట్లీ నాన్ సర్జికల్, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీలో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మా ఆర్కే స్టూడియోని సంప్రదించండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫస్ట్ డెమో నచ్చినట్లయితేనే మీరు ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.